అందరికీ నమస్కారం. వైఎస్ జగన్‌కి అదృష్టం సాయం చేసిన చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చేతి నిండా పని వైసీపీ నేతలకు కూటమి పెద్దలు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి చెంది నిరాశ నీడలోకి వెళ్లిపోయిన వారిలో కొత్త పౌరుషం రగులుకొస్తున్నారు. అయితే ఎక్కడితో ఆట అయిపోలేదు. బస్తీ మీద శవాలని అంటున్నారు. ఏపీలో వైసీపీ కొనారిల్లి దశ దిశ లేని పరిస్థితిలో ఉంది. ఇంకా చెప్పాలంటే వచ్చిన 11 అసెంబ్లీ సీట్లతో ప్రతిపక్ష హోదా మిస్ అయ్యి అయోమయంలో పడిపోయింది. అయితే వైసీపీ అధినేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా అడుగుతుంటే కూటమి పెద్దలు మాత్రం ఏకంగా ఏపీ వ్యాప్తంగా పార్టీకి ప్రతిపక్ష హోదాని ఇస్తున్నారు. వారు వైసీపీని గత 5 నెలల్లో టార్గెట్ చేసిన తీరు గతంలో వైసీపీని గుర్తుకు తెస్తుంది. అయితే వైసీపీ తనకు లభించిన మెజార్టీతో పాలన సవ్యంగా చేయకుండా టీడీపీని అణచడానికి చూసింది. జనసేనను నిర్బంధించడానికి ఎక్కువ ఆలోచించింది. చివరికి ఆ 2 పార్టీలు బలంగా నిలిచి పోరాడాయి. భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చాయి. ప్రత్యర్థిని ఎంత టార్గెట్ చేస్తే అంత ఎదుగుతారు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఆనాడు టీడీపీని లేకుండా చేస్తామని వైసీపీ గట్టి పట్టుదలకు పోయిన ఫలితం నీల్. ఈనాడు వైసీపీ ఆనవాళ్ళు లేకుండా చేయాలని కూటమి పెద్దలు ఆలోచించినా అదే జరుగుతుందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్‌కి భారీ అదృష్టమని, ఇది చంద్రబాబు అతనికి సహాయం చేస్తున్నాడని చెప్తున్నారు. ఇక్కడ అంతా మర్చిపోతున్నది ఏంటి అంటే జనాలు ఎప్పుడు ప్రతిపక్షం వైపు ఉంటారు. వారు అధికారం అప్పగించేంత వరకే మద్దతిస్తారు. ఆ మరుక్షణం వారే సైలెంట్ స్పెక్టర్‌లుగా మారి అంతా గమనిస్తారు. వారు ఎలాంటి వివక్ష ఉండదు. తీర్పు కఠినంగానే ఎప్పుడు ఉంటుంది. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఎప్పుడు అన్నీ చేయలేదు. ఒకవేళ ఎంత చేసినా ఇంకా కావాలన్నదే జనం నైజం. వైసీపీ తీరు చూస్తే 40% ఓటింగ్ షేర్ తెచ్చుకొని కూడా దిగాలుగా ఉంది. అటువంటి చోట తట్టి లేపుతోంది కూటమి సర్కారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెద్ద ఎత్తున కట్టడం ఇందులో భాగమే అనుకోవాలని అంటున్నారు. తమ వైపు ఉన్నవారు అంతా సుద్దపోసరని, అవతల వైపు ఉన్నవారే అన్నీ చేశారని భావిస్తూ ఏకపక్షంగా కేసులు పెడితే అది చివరికి ఇబ్బంది అవుతుంది. అయితే అయినా కూడా ఇప్పుడు ఇవి అవసరమా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి రాజకీయ కక్ష కావేశాలకు ఈ విధంగా విలువైన టైం వెచ్చిస్తే చివరికి అది ప్రభుత్వంలో ఉన్నవారికే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.